ఓకే. సో ఇక్కడ ఫెయిల్ అయింది ఎందుకు అని చూస్తే రెస్పాన్స్ సెషన్ ఫెయిల్ అయింది. చూడండి ఏం మెసేజ్ పెట్టాడు, టెక్స్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది. నేను పెట్టింది కరెక్టే కదా, టెక్స్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, నాకు అర్థం కావట్లేదు. క్లియర్ అండ్ ఇక్కడ అసర్షన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది రెడ్ మార్క్. యాక్చువల్ గా అయితే ఇది పాస్ అయింది. అసర్షన్ ఫెయిల్ అయింది. ఎందుకు అసర్షన్ ఫెయిల్ అయింది అనేది వెళ్ళి చెక్ చేయాలండి. ఇక్కడ టెక్స్ట్ రెస్పాన్స్ పెట్టాను, క్లియర్, ఇది కూడా ఉంది. ఇక్కడ మెయిన్ శాంపుల్ సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ శాంపుల్ ఇందాక మెయిన్ ఆన్సర్ ఇది కాదు ఇంపార్టెంట్. సబ్ స్ట్రింగ్ అంటే చిన్న స్ట్రింగ్ ఇవ్వకుండా మనం పెద్దది ఇచ్చామని. ఓకే, యూ కెన్ చెక్ ఇట్ నౌ. విల్ చెక్ నౌ. సెకండ్ ఫెయిలింగ్. సో గో ఆన్ క్లిక్ కంటైన్స్ అని చెప్పాను, సబ్ స్ట్రింగ్ అనుకుంటున్నా. ఓకే, మేబీ ఆ స్పేసెస్ ని రీడ్ చేయలేకపోతుందేమో. ఇక్కడ ఉంది కదా, ప్లీజ్ ఎంటర్ యువర్ స్పేసెస్ ఉన్నాయి కదా అవి. అందుకని కంటైన్స్ అని క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ ఉంటే ఉంటుంది. Okay. స్పేసెస్ ని రీడ్ చేయలేదేమోనని నేను అలా చేశానండి. ఇప్పుడు అసర్షన్ రిజల్ట్స్ ఫెయిల్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. టెస్ట్ రెస్పాన్స్ ప్యాటర్న్ వేరే చూస్తుంది. నుంచి డైరెక్ట్ గా కాపీ చేసింది. డాక్యుమెంట్ అని పెట్టుకుంటా. కాదు, అది టెక్స్టే. అది రెస్పాన్స్ కోడ్ అయితే వచ్చేస్తుంది, అది ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా వస్తుంది, కానీ పెట్టకూడదు మనం. ఈ డాక్యుమెంట్ టెస్టా? ఇదేం కాదు, ఇట్ ఈస్ నాట్ దట్ వన్. ఇది కూడా పోయింది. ఓకే, వీ కెన్ ఏబుల్ టు రీడ్ ఇట్ వన్స్. Want to extract disperse దేంట్లో వస్తుంది ఇది అనేది చెప్పి పోనీ ఒక పని చేద్దాం. విల్ గో హియర్, ఎగ్జిక్యూట్ and see the replay response data.
ది మెయిన్ ఈ టెక్స్ట్ ఈ రిక్వెస్ట్ అండర్ లో ఉందా, ఈ రిక్వెస్ట్ అండర్ లో ఉందా అర్థం కావట్లేదు. ఇలా కూడా చెక్ చేద్దాం. ఈ రిక్వెస్ట్ అండర్ లో వస్తుందేమో చెక్ చేద్దాం. ఓకేనా, ఇది మెయిల్ శాంపిల్ అనుకున్నాం, ఇక్కడ వస్తుందేమో ఈ నావిగేషన్ లో. అప్పటికి పెట్టున్నాం కదా మెయిన్ శాంపిల్స్ అని చెప్పి. లెట్ మీ చెక్. రన్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. మెయిన్ శాంపిల్ సబ్ స్ట్రింగ్ అని పెడితే వచ్చేయాలి. సబ్ స్ట్రింగే కదా అది, సబ్ స్ట్రింగ్ ఆఫ్ దట్. టెక్స్ట్ రెస్పాన్స్, కొన్ని రెస్పాన్స్ మెసేజ్ చూద్దాం. లాగిన్ పేజ్ లోదేనా మనం తీసుకుంది? లాగిన్ పేజ్ లాంచ్ పేజ్. ఇప్పుడు రన్ అవుతుందండి. ఏదో టెక్స్ట్, ఆ ఒక్క టెక్స్ట్ స్పేసెస్ లేకుండా అలా ఇక్కడ కూడా స్పేస్ పెట్టాను. ఈవెన్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ ర్యాన్. ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ నౌ, ఇట్ ఈస్ రన్నింగ్. అసర్షన్ ఈస్ గెటింగ్ పాస్ట్. అసర్షన్ రాలేదు చూడండి, ఇక్కడ ఫెయిల్ అయితేనే ఎర్రర్ చూపిస్తుంది, లేకుంటే ఆ అసర్షన్ రాదు. ఏం చేయలేదు, నేను ఇక్కడ రెస్పాన్స్ అసర్షన్ ఇక్కడ పెట్టానండి. ఈ అసర్షన్ తీసుకుని వెళ్ళి ఈ రిక్వెస్ట్ అండర్ లో పెడదాం, పాస్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. ఓకేనా, టెక్స్ట్ ఒకవేళ ఆ పేజ్ లో కనపడకపోయినా అదే ప్రాబ్లం. కానీ నేను మెయిన్ శాంపిల్ అండ్ సబ్ శాంపిల్స్ అని పెడితే ఇట్ విల్ గో అండ్ సర్చ్ ఫర్ ఎవ్రీవేర్ అండి. యాక్చువల్గా విల్ సర్చ్ ఎవ్రీవేర్ యాక్చువల్గా. కానీ ఏమవుతుందో పాసింగ్, అక్కడ కూడా పాసింగ్, ఆ టెక్స్ట్ మాత్రం కనిపిస్తున్నట్టుంది. వెబ్ టూర్స్ అనే ఒక టెస్ట్ మాత్రం కనిపిస్తుంది. మల్టిపుల్ రిక్వెస్ట్లు తీసుకున్నప్పుడు అది రావట్లేదు. మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ కంటైన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ కంటైన్స్, మ్యాచెస్. కంటైన్స్ అంటే ఆ టెక్స్ట్ లో ఆ పదం ఉంటే సరిపోతుంది. కంటైన్స్ అంటే బేసికల్ గా కంటైన్స్ అని ఉంటే సరిపోతుంది. ఓకే, మ్యాచెస్ అంటే అది మ్యాచ్ అవుతూ ఉండాలి. ఈక్వల్స్ అంటే యాక్చువల్ గా నువ్వు వెబ్ టూర్స్ లో ఇక్కడ డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ లో ఉంది కదా, నువ్వు స్మాల్ లెటర్ లో పెట్టినా ఈక్వల్స్ అని పెడితే ఖచ్చితంగా తీసుకోదు. ఎగ్జాక్ట్ గా అక్కడ ఎలా ఉందో అక్కడ ఈక్వల్. మ్యాచెస్ లో ఏంటంటే వెబ్ టూర్స్ అని ఉంటే సరిపోతుంది. అది ఏముంటారు దాన్ని, లైక్ కేస్ సెన్సిటివ్ అయితే కాదు. మ్యాచెస్, కంటైన్స్, సబ్స్ట్రింగ్. ఈక్వల్స్ మాత్రం కేస్ సెన్సిటివ్ కూడా వర్క్ అవుతుంది. కేస్ సెన్సిటివ్ నేను ఎగ్జాక్ట్ గా చెక్ చేయాలన్నప్పుడు నాటు ఆరు మీకు తెలిసింది. ఇది కాకుండా ఆర్ అంటే ఇది, ఆర్ అది. ఓకే, మల్టిపుల్ టెక్స్ట్లు పెట్టినప్పుడు నాకు తెలిసినంత వరకు ఆర్ పెట్టాలేమో అనిపించింది నాకైతే. మల్టిపుల్ టెక్స్ట్ పెట్టేటప్పుడు ఒక్కటి స్ట్రింగ్ కాకుండా మనకు 2 స్ట్రింగ్లు పెట్టాం కదా, ఫస్ట్ లో ఆర్ అని పెట్టుంటే ఇది కాకపోతే అది టెస్ట్ చేయని చెప్పడానికి. ఆర్ అంటే ఏంటి, ఇది కాకపోతే అదేనే కదా. నాట్ అంటే అది కాకుండా, వెబ్ టూర్స్ అని కాకుండా ఏది ఉన్నా కూడా పాస్ చేయి నువ్వు అన్నట్టు నాట్ పెడితే. ఓకేనా, సో అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ పెట్టండి అండి. ప్రతి ఒక్క పేజ్ పెట్టాల్సిందే. బ్లైండ్ గా మెయిన్ రిక్వెస్ట్ అండర్ లోనే పెట్టాలి. ఓకే, యూ కాంట్ కీప్ ఎనీవేర్. బ్లైండ్ గా అక్కడే పెట్టాలి. యాడ్ అసర్షన్ అంతే. as a response assertion you can select main sample. వద్దు నాకు కష్టంగా ఉందంటే మెయిన్ అండ్ సబ్ శాంపుల్. కష్టం కాదు, మనకు కనపడటం లేదు వాల్యూ అంటే మెయిన్ అండ్ సబ్ శాంపుల్. శాంపుల్ అంటే ఏంది, ఇది ఒక శాంపుల్ అండి, ఇది ఒక శాంపుల్.
మెయిన్ శాంపిల్ ఇది అనుకోండి, మెయిన్ అండ్ సబ్ శాంపిల్స్ అంటే ఇక్కడ కూడా వెళ్ళి చెక్ చేస్తుంది అలా. ఓకేనా? సో అసర్షన్ అనేది ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ చెక్ అండి. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ వన్, టెక్స్ట్ రెస్పాన్సే కదా, రెస్పాన్స్ కోడ్ పెట్టి నువ్వు ఇక్కడ 200 పెట్టినా కూడా 200 కదా పాస్ స్టేట్స్. ఓకే, క్లియర్ దిస్ రన్ విల్ రన్. ఎగ్జాంపుల్ గా 200 కదా మనకు రిక్వెస్ట్ వచ్చింది, అది ఫెయిల్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని నువ్వు అనుకుంటే, కావాలని ఆ రిక్వెస్ట్ నువ్వు పాస్ కాకుండా ఫెయిల్ చేయి. కావాలంటే ఎలా చేస్తారండి ఫెయిల్? ఇది ఎల్ తీసేసాను నేను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, రిక్వెస్ట్ ఫెయిల్ అయిందా? సో ఇక్కడ నీకు మెసేజ్ వస్తుంది టెక్స్ట్ ఈస్ నాట్ అవైలబుల్ అని. నువ్వు ఆ రిక్వెస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి స్టేటస్ కోడ్ 404 ఉంది కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్ ఏంది? 200 రెస్పాన్స్ కోడ్ రావాలనేది ఎక్స్పెక్టేషన్. 200 రెస్పాన్స్ కోడ్ రావాలనేది ఎక్స్పెక్టేషన్. కానీ ఇక్కడ ఏమొచ్చింది? 404 వచ్చింది. అందుకు ఎర్రర్ చూపించింది. నువ్వు సింపుల్ గా దాన్ని మళ్ళీ నార్మల్ గా మార్చేసి క్లియర్ రన్. అది పాస్ చేసింది. క్లియర్ అయిందా అండి? అసర్షన్ ఏంటనేది చూసారు కదా. ఇక్కడ టెక్స్ట్ రెస్పాన్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నారు. రెస్పాన్స్ కోడ్ అనేది 200 అనే స్టేటస్ కోడ్. రెస్పాన్స్ మెసేజ్ అంటే ఏం లేదండి, ఈ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఈ రిక్వెస్ట్ లో నీకు వచ్చే రెస్పాన్స్ మెసేజ్ ఉంది చేసారా, నీకు ఇక్కడ ఏం కనిపించలేదు. రెస్పాన్స్ బాడీ ఈ రిక్వెస్ట్ కాదు, ఇది రిక్వెస్ట్ బెయిన్ కాదు, రిక్వెస్ట్ ఉంది, దీనికి ఏం రెస్పాన్స్ రాలేదా? రెస్పాన్స్ హెడర్సే వచ్చాయి ఈ రిక్వెస్ట్ కి. ఓకే, ఇది రెస్పాన్స్ ఉంది కదా. సో HTML కాకుండా నీకు ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఏదైనా వస్తే ఇక్కడ నీకు రెస్పాన్స్ వచ్చింది కదండి, ఈ రెస్పాన్స్ లో నువ్వు ఏదైనా పెట్టదలుచుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దిస్ వన్, కాపీ దిస్ వన్, ఇది రెస్పాన్స్ మెసేజ్, రెస్పాన్స్ బాడీలో నుంచి వచ్చింది మెసేజ్, రెస్పాన్స్ బాడీ ఇది, రెస్పాన్స్ మెసేజ్ కాదు, మెసేజ్ రెస్పాన్స్ బాడీ. యూ కెన్ కీప్ ఇట్, ఐ థింక్ దిస్ వన్ రెస్పాన్స్ కే కదా ఇది. You can go ahead and keep this one response message, check it. అంతేనా? రెస్పాన్స్ కాపీ చేసింది బార్. ఓకే, ఇది రెస్పాన్స్ మెసేజ్ అనుకోండి, ఇది రెస్పాన్స్ మెసేజ్ అనుకోండి. ఓకే, నౌ చెక్ రెస్పాన్స్ మెసేజ్ ద్వారా రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. రెస్పాన్స్ మెసేజ్ లో కూడా ఏదో తేడా కొడుతుంది. కంటెంట్స్ ఏదో తేడా జరుగుతుంది, స్పేసెస్ కాకుండా ఎక్కడో మిస్ చేస్తున్నాను. ఇది డిలీట్ చేసి యాడ్ కంటెంట్స్ రెస్పాన్స్ మెసేజ్ కాదా అది? రెస్పాన్స్ అంటే అది పేజ్ లోకి వచ్చింది కదా. ఓకే, రెస్పాన్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి. రెస్పాన్స్ కి మామూలుగా అయితే ఏపీఐకి రెస్పాన్స్ మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ ఇన్సెర్టెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది మీకు. అలాంటి వాటిని తీసుకోవాలి అని అనుకుంటా. ఇది రెస్పాన్స్ బాడీలో నుంచి రావట్లేదు. ఓకే, ఇక్కడ కూడా ఇవన్నీ తీసుకోవాలి, స్పేసెస్ రీడ్ చేయట్లేదు. ఇదైతే వెబ్ టూల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. Okay, go ahead with the only the text available in this page. Okay, check with your, ఇది ఈ వర్షన్ లో చెక్ చేయండి అండి. ఇది నాది 5.4.3 ఉంది, ఇది ఏదో వెరైటీగా బిహేవ్ చేస్తుంది. మీ దగ్గర కొత్త అప్డేట్ ఉన్నా పాదాంట్లో చెక్ చేయండి, నేను కూడా చెక్ చేస్తాను టెస్ట్ ఎందుకు అలా వస్తుంది, మిస్ మ్యాచ్ అవుతుంది అనేది.
basically assertion is this one. Okay, and we need to use substring and main sample. This is the one which we need to use. Okay, substring mostly ఏదైనా ఒక సెంటెన్స్ కాకుండా ఒక టెక్స్ట్ పెట్టేసి అలా పెడతాం. లేకుంటే అసలు కనపడలేదంటే కంటైన్స్ అని పెడితే ఇట్ షుడ్ కంటైన్ అని డబ్ల్యూ అనే ఒక వర్డ్ కనిపించినా కూడా కంటైన్స్ అనమాట. కంటైన్స్ అంటే మెయిన్ శాంపిల్స్ అండ్ శాంపిల్స్ సెర్చ్ చేసుకోవడానికి ఇది. టెస్ట్ రెస్పాన్స్ అంటే వచ్చిన రెస్పాన్స్ లో నుంచి కాపీ చేసుకోవడానికి అది. రెస్పాన్స్ కోడ్ అంటే రెస్పాన్స్ కోడ్. రెస్పాన్స్ మెసేజ్ అంటే బేసికల్ గా మనకు మెసేజ్ వస్తుంది అనమాట, సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ అని. అలా మెసేజ్ ఒకటి రెస్పాన్స్ మెసేజ్ లాగా వస్తుంది. అలాంటి వాటికి రెస్పాన్స్ హెడర్స్ అంటే ఈ హెడర్స్ ఉన్నాయి చూసారా, రెస్పాన్స్ హెడర్స్. దీంట్లో నుంచి ఏదైనా చెక్ చేయడానికి, ఓకేనా, దీంట్లో నుంచి ఏదైనా చెక్ చేసుకోవడానికి హెడర్స్. దాని తర్వాత రిక్వెస్ట్ హెడర్స్ అంటే ఆ రిక్వెస్ట్ కి సంబంధించి రిక్వెస్ట్ హెడర్స్ మనం పాస్ చేసేది కాబట్టి మనం దానికి చేయని అవసరం లేదు యాక్చువల్ గా అయితే. రిక్వెస్ట్ హెడర్స్ అంటే ఏందండి, మనం పాస్ చేసేది ఇవన్నీ రిక్వెస్ట్ హెడర్స్, మనం పాస్ చేసేది. ఓకేనా, మనం పాస్ చేసేది మనకి మేము ఎందుకు టెస్ట్ చేస్తాం, సర్వర్ నుంచి వచ్చింది రైటా రాంగ్ అనేది చేసుకోవాలి. ఇది ఎందుకంటే మోస్ట్లీ ఆటోమేటిక్ గా ఏవైనా రిక్వెస్ట్ హెడర్స్ మనం ఏది ఎంటర్ చేయకపోయినా ఆటోమేటిక్ గా వచ్చే హెడర్స్ ఖచ్చితంగా ఉండాలి అనేటివి ఉంటే అక్కడ అసర్షన్ దానికి పెడతాం అనమాట. ఓకేనా, సో ఇలా వీ హ్యావ్ మల్టిపుల్ అసర్షన్స్ ఇన్ a సేమ్ పేజ్ యాక్చువల్లీ ఇన్ JMeter. ఓకే, సో go and keep assertion for all the pages, do the correlation. Okay, ఈ సండే రేపు క్లాస్ లేదండి. సో టుమారో యూ డూ ద రికార్డింగ్, ట్రాన్సాక్షన్ నేమింగ్, correlations and response assertions. ఓకే, అండ్ విల్ సీ పారామీటరైజేషన్ ద నెక్స్ట్ డే. ఇక్కడ ఇంకోటి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇక్కడ చాలా కండిషనల్ బేస్డ్ ఏం లేదండి. మీకు సింపుల్ గా చెప్పాలా, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ దీంట్లో చాలా సింపుల్. థ్రెడ్ ఉంటుంది చూసారా, థ్రెడ్కి వెళ్ళి ఇక్కడ యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ అని వచ్చింది చూసారా, ఇది కంటిన్యూ చేయాలా, నెక్స్ట్ థ్రెడ్ రిక్వెస్ట్ కి వెళ్ళాలా, థ్రెడ్ ని స్టాప్ చేయాలా, టెస్ట్ ని స్టాప్ చేయాలా. స్టాప్ టెస్ట్ నౌ అంటే ఈ రిక్వెస్ట్ మధ్యలో థర్డ్ ట్రాన్సాక్షన్ లో ఉన్నింది అనుకో, ఓకేనా, ఇక్కడ ఫెయిల్ అయింది అని తెలిసింది అనుకోండి, స్టాప్ టెస్ట్ నౌ అంటే ఇక్కడే ఆగిపోతుంది, 4, 5, 6, 7 జరగదు. స్టాప్ టెస్ట్ అనింది అనుకోండి, 3 దగ్గర ఫెయిల్ అయితే 4, 5, 6 రన్ చేసి మరీ వస్తుంది. స్టాప్ టెస్ట్ అంటే స్టాప్ అయిపోతుంది, రన్ చేసి స్టాప్ అయిపోతుంది. స్టాప్ థ్రెడ్ అంటే ఈ థ్రెడ్ స్టాప్ అయిపోతుంది, అడిషనల్ గా ఇంకో థ్రెడ్ ఉన్నింది అనుకోండి, ఈ థ్రెడ్ స్టాప్ అవుతుంది, ఈ థ్రెడ్ స్టాప్ అవుతుంది. ఏంటండి, ఈ థ్రెడ్ స్టాప్ అవుతుంది. స్టార్ట్ థ్రెడ్ నెక్స్ట్ లూప్ అంటే ఈ లూప్ ఉంది చూసారా, ఈ లూప్ ఈ రిక్వెస్ట్ అంటే ఈ ఇటరేషన్ వదిలే నెక్స్ట్ ఇటరేషన్ చేయమని చెప్పడానికి. అది కంటిన్యూ అంటే ఈ థ్రెడ్ వదిలేస్తుంది, ఇక్కడ ఫెయిల్ అయితే 4th, 5th, 6th దీంట్లో ఉన్న మళ్ళీ థ్రెడ్ గ్రూప్ వస్తుంది, మళ్ళీ అలా పోతుంది. అలా అంతే, ఇంకా చేయడానికి ఏం లేదు. ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసి ఆడ ఇఫ్ కండిషన్ రాసి టెస్ట్ చెక్ చేసి దాని తర్వాత LR ఎగ్జిట్ అని పెట్టి అలాంటి ఆప్షన్స్ లేవండి ఇక్కడ. డైరెక్ట్ గా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఎర్రర్ హ్యాండ్లింగ్ దానికి మంచి ఏం లేదు ఇక్కడ JMeter లో. ఇస్ ఇట్ క్లియర్? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా అండి ఇక్కడ? 50-50 sir. There's somewhat clumsy and somewhat clear, somewhat understood sir. దేని గురించి? కండిషన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుతున్నారా, టెస్ట్ చెక్ గురించి మాట్లాడుతున్నారా? Test check sir. టెస్ట్ క్లమ్జీ ఏం లేదండి, క్లమ్జీ ఏం లేదు. బ్లైండ్ గా ఉండండి మీరు. క్లమ్జీ ఏం లేదు, నేను చెప్తాను చూడండి. టెస్ట్ రెస్పాన్స్ ఇవన్నీ వద్దు, ఇవన్నీ వదిలేయండి. టెస్ట్ రెస్పాన్స్, మెయిన్ శాంపిల్, ఓకేనా, మెయిన్ శాంపిల్ లేకుంటే మెయిన్ అండ్ సబ్ శాంపిల్స్. ఇది బ్లైండ్ గా మెయిన్ అండ్ సబ్ శాంపిల్స్, టెక్స్ట్ రెస్పాన్స్, సబ్ స్ట్రింగ్, అంతే, ఇంకేం లేదు. ఇది 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 అంతే. ఆ టెక్స్ట్ కనబడటం లేదంటే అది మేబీ రాంగ్ గా తీసుకుంది. అవి ఇక్కడ ఇవ్వాల్సిన టెస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ వెళ్ళి ఇది కాపీ చేయండి, ఈ టెస్ట్ అయితే కనబడాలి. Ctrl+C, ఓకే, కంటైన్స్, ఇక్కడ యాడ్ టు క్లిప్ బోర్డ్, ఇక్కడ R పెట్టి సబ్ స్ట్రింగ్ ఆర్ ఇది ఆర్ ఇది చెక్ చేయని చెప్తున్నాం, ఓకేనా. Failure message sir kada, failure message. ఫెయిల్యూర్ మెసేజ్ మార్చొచ్చు మీరు, ఇక్కడ ఉంది కదా ఫెయిల్యూర్ మెసేజ్. టెక్స్ట్ కనబడకపోతే టెక్స్ట్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్పమంటున్నారు అంతే.
ఓకే సార్. బ్లైండ్ అంతే, ఇంకేం లేదు. మెయిన్ అండ్ సబ్ శాంపిల్స్ టెస్ట్ రెస్పాన్స్ అంటే దాంట్లో నుంచి కాపీ చేయడం, సబ్ స్ట్రింగ్ అని పెట్టడం. ఇలా ఈ 2 స్ట్రింగ్లు చేయాలంటే స్ట్రింగ్ పెట్టి 6 అంతే. దిస్ అండ్ దిస్, ఏదర్ దిస్ ఇది కనబడినా లేకుంటే ఇది కనబడినా, ఏది కనబడినా కూడా నువ్వు పాస్ చేసి అని చెప్తా. దాంట్లో క్లమ్జీనెస్ ఏం లేదు. ఆ టెక్స్ట్ కనబడకపోవడానికి రీజన్ నేను వెతుకుతున్నాను, అది ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు. ఇది దీని వల్ల ఇది ఏ టెక్స్ట్ ఏ నావిగేషన్ పోర్ట్ లో వస్తుందో అర్థం కావట్లేదు. శాంపిల్ అప్లికేషన్ కాబట్టి ఇలా ఉంటుందండి. బేసికల్ గా అయితే మనకు ఇలాంటి ప్రాబ్లం రాదు. ఓకే, నెట్వర్క్ లోకి వెళ్ళండి. నెట్వర్క్ కాదు, నెట్వర్క్. ఓకే, నెట్వర్క్ అడ్రస్ రిక్వెస్ట్ రెస్పాన్స్ లోడ్ అవట్లేదు. ఓకే, మామూలు ఇక్కడ లోడ్ అవట్లేదు, అందుకనే ఆ టెక్స్ట్ రావడం ప్రాపర్ గా రావట్లేదు. అది ప్రాబ్లం. అర్థమైందా? సో మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, టెస్ట్ చెక్ అనేది ఇక్కడ రెస్పాన్స్ అసిస్టెంట్ అని పెట్టడం, ఇక్కడ మెయిన్ అండ్ సబ్ శాంపిల్స్, ఇక్కడ టెక్స్ట్ రెస్పాన్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ ప్యాటర్న్ టు టెస్ట్ అని చెప్పడం. అంతే. అంతేనా? క్లియరా? ఓకే సార్. ఓకే సార్. టెక్స్ట్ కనబడకపోతే ఫెయిల్యూర్ మెసేజ్ రాయడం. ఓకే, దాని తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ నథింగ్ బట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం తప్ప, ఇఫ్ కండిషన్ రాయడం అవన్నీ ఏం లేవు. ఇక్కడ డైరెక్ట్ గా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ రిక్వెస్ట్ లో ఫెయిల్ అయితే, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వెళ్ళిపోతుంది. కంటిన్యూ అని పెడితే నెక్స్ట్ లూప్ అని పెట్టావంటే నువ్వు, ఇది మెయిన్ గా నువ్వు పెట్టాల్సింది. మెయిన్ ఇటరేషన్ అని చెప్తావు చూసావా, ఎల్ఆర్ ఎగ్జిట్ మెయిన్ ఇటరేషన్ అని కంటిన్యూ, ఆ ఆప్షన్ ఇదే. ఏంటంటే థర్డ్ దగ్గర ఫెయిల్ అయిందా, అక్కడికి స్టార్ట్ చేసేసి లూప్ ని స్టాప్ చేసి నెక్స్ట్ థ్రెడ్ యొక్క లూప్ అంటే ఇటరేషన్, థ్రెడ్ యొక్క లూప్ ని చేయమని. స్టాప్ థ్రెడ్ అంటే థర్డ్ దగ్గర ఫెయిల్ అయితే ఈ థ్రెడ్ ఉంది చూసారా, ఈ థ్రెడ్ ని స్టాప్ చేయి, కానీ ఈ థ్రెడ్ ని కాదు. ఈ థ్రెడ్ వేరేది. 2 థ్రెడ్లు ఉన్నప్పుడు ఈ థ్రెడ్ ని స్టాప్ చేయి, ఈ థ్రెడ్ ని కాదు అనేది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఇక్కడ కూడా స్టాప్ థ్రెడ్ పెట్టేసామంటే 2 స్టాప్ అయిపోతుంది. అలా థ్రెడ్ కి సంబంధించిందండి అది. ఓకే, దాని తర్వాత స్టాప్ టెస్ట్ అన్నాం అనుకో, ఇక్కడ రిక్వెస్ట్ ఫెయిల్ అయితే థర్డ్ రిక్వెస్ట్ దగ్గర స్టాప్ టెస్ట్ అంటే 4, 5, 6, 7 చేసిన తర్వాత టెస్ట్ ని స్టాప్ చేస్తుంది. స్టాప్ టెస్ట్ నౌ అన్నావు అనుకో నువ్వు, ఓకేనా, థర్డ్ దగ్గర ఫెయిల్ అయితే 4, 5, 6, 7 కూడా జరగదు. అక్కడికి ఆ యూజర్ స్టక్ అయిపోతాడు, ఆగిపోయి టెస్ట్ కూడా స్టాప్ అయిపోతుంది. ఇప్పుడున్న ఆప్షన్స్ ఇవే, ఇంకేం లేవు. మీకు యాక్చువల్ గా ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఎందుకు వచ్చేస్తున్నారంటే, ఈవెన్ మనకు కంట్రోలర్ కూడా దీంట్లో ఉండదండి. ఇక్కడే మీకు నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, ర్యాంప్ అప్ పీరియడ్, లూప్ కౌంట్ అన్ని ఇక్కడే ఉంటాయి. జేమీటర్ అన్ని ఒకే స్క్రీన్ లో ఉంటాయి. యూజర్స్ కౌంట్ పెట్టాలన్నా కూడా మీరు ఇక్కడే పెడతారు. ఇప్పుడు 1 by 1 మామూలుగా ఆల్మోస్ట్ ఎన్హాన్స్మెంట్స్ అన్ని అయిపోయాయండి. ఓకేనా, మనకు నెక్స్ట్ ఏంది, పారామీటరేషన్ ఒకటే ఉండేది. ఓకేనా, మీరు చెక్ చేయండి ఇవన్నీ ఈ సాటర్డే ఆ స్క్రిప్ట్ విత్ ఆల్ ఎన్హాన్స్మెంట్స్ విచ్ టిల్ నౌ వి డిస్కస్డ్ కదా, అవన్నీ హెచ్టిటిపి రిక్వెస్ట్ డిఫాల్ట్స్ పెట్టండి. ఓకే, ఇవన్నీ పెట్టండి. దాని తర్వాత అసర్షన్ పెట్టండి. ఓకే, కోరిలేషన్ చేయండి. కోరిలేషన్ బౌండరీ ద్వారా చేయండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ద్వారా చేయండి. డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ ఇవన్నీ అడిషనల్ గా మీకు చెప్తున్నామండి. డీబగ్ పోస్ట్ ప్రాసెసర్, రిక్వెస్ట్ డిఫాల్ట్స్ ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి. ఓకే, ఇంకా ఇలాంటి ఆప్షన్స్ చాలా, ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ కి కంట్రోలర్స్ ఇది ఎందుకు పెడతాం అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే, ట్రాన్సాక్షన్ కంట్రోలర్ ఎలాగో యూజ్ చేస్తున్నాం మనం. ట్రాన్సాక్షన్ కంట్రోలర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అండి, ట్రాన్సాక్షన్ కంట్రోలర్ ఈస్ యూజింగ్ ఫర్ రెస్పాన్స్ టైం. అలా మనకు చాలా కంట్రోలర్స్ ఉన్నాయి ఫర్ ఈచ్ కండిషన్స్ రాయడానికి, ఇఫ్ కండిషన్స్ రాయడానికి. ఇది దీంట్లో సింపుల్ గా యూజ్ స్టేటస్ యాజ్ లాస్ట్ శాంపుల్ అనేది క్లిక్ చేయండి. ఇది ఎందుకో తెలుసా, ఈ రిక్వెస్ట్ మీరు గమనించండి, డీబగ్ పోస్ట్ ప్రాసెసర్ లో మీకు వచ్చే రీప్లేలో ఇక్కడ రాసి ఉంటాడు చూడండి, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్. ఓకే,
ఇదండి లాస్ట్ శాంపిల్ ఓకే ట్రూ అని ఉంది చూసారా. ఇది ట్రూ వస్తేనే అంటే ఈ రిక్వెస్ట్ పాస్ అయితేనే నువ్వు ఈ రిక్వెస్ట్ వెళ్ళు అని రాయాలి అనుకోండి. ఈ రిక్వెస్ట్ పాస్ అయితేనే ఈ రిక్వెస్ట్ కి వెళ్ళు లేకుంటే ఫెయిల్ చేయి అని రాయాలి అనుకోండి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు, ఇఫ్ కండిషన్స్ రాయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ రిక్వెస్ట్ ని తీసుకుని వెళ్ళి ఇఫ్ కంట్రోలర్ లో పెడతారు. ఇఫ్ కంట్రోలర్ ఎలా యాడ్ చేయాలి, ఇక్కడికి వెళ్ళడం, ఇఫ్ కంట్రోలర్ యాడ్ చేయడం, ఇక్కడ స్టేటస్ ఆఫ్ శాంపిల్ యూజ్ స్టేటస్ ఆఫ్ లాస్ట్ శాంపిల్. లాస్ట్ శాంపిల్ అంటే ఏంటండి, ఈ ఇఫ్ కంట్రోలర్ కానీ ఈ ఇఫ్ కంట్రోలర్ లో కానీ ఓకే ఈ రిక్వెస్ట్ ని తీసుకుని వచ్చి పెట్టామనుకో, ఓకే ఇది ఇక్కడ పెట్టామనుకో, ఓకే ఇది పాస్ అయితే గానీ ఇది పాస్ అవ్వదు, ఇది పాస్ అవ్వదు, ఇది పాస్ అయితే గానీ ఇది పాస్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు కండిషనల్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఇది నేను మాన్యువల్ గా ఇది ఫెయిల్ అవుతాను, ఫెయిల్ చేద్దాం, ఫెయిల్ చేయండి అండి. ఇది ఫెయిల్ గా మాన్యువల్ గా నువ్వు ఫెయిల్ చేసావనుకో ఆ రిక్వెస్ట్ కూడా ఫెయిల్ అంటే వెళ్ళదు ఆడి. ఇది తీసేద్దాం, దీన్ని ఇది కూడా డెమో ఒక్కసారి తీసుకుంటే చాలు. మీరు చాలా ఎక్కువ అయిపోతుంది ఇది, తర్వాత చెప్తాను నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను మీకు. ఓకే ఫస్ట్ పేజ్ లో ఫెయిల్ చేశాను నేను కావాలని, నెక్స్ట్ రిక్వెస్ట్ కూడా వెళ్ళటం లేదు అది. ఎందుకు వెళ్ళటం లేదు అది, ఎందుకు వెళ్ళటం లేదండి? అక్కడికే స్టాప్ చేయాలి. ఇఫ్ లో మేము రాసున్నాం ఇక్కడ లాస్ట్ శాంపిల్ పాస్ అయితేనే, లాస్ట్ శాంపిల్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ దానికి వెళ్ళు లేకుంటే వెళ్ళకు అని ఇఫ్ రాస్తున్నాం, కండిషన్ రాస్తున్నాం మనం. సో కండిషనల్ కి యూజ్ చేయడానికి మనం బేసికల్ గా ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ అయినా వైల్ అయినా కంట్రోలర్స్ ఎందుకు, డిఫరెంట్ లాజికల్ కంట్రోలర్స్ ఎందుకంటే ఇది. అదే నేను ఇక్కడ పాస్ అని రాసేసాను, పాస్ అయ్యేటట్టు చేశాను, మనం చేయడం ఏ లేదు, ఇక్కడ చూపించడానికి మేము అలా చేసాము. యాక్చువల్ గా పాస్ అయితే ఇలా చేయాలి, ఫెయిల్ అయితే ఇలా చేయాలని నార్మల్ గా రన్ అవుతుంది. పాస్ అయింది కాబట్టి. క్లియరా? ఎక్కువ అవుతుంది. దట్స్ ఆల్, వీ కెన్ స్టాప్ టుడే. టిల్ హియర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇఫ్ కంట్రోలర్, ఐ థింక్ ఇఫ్ కంట్రోలర్ కూడా అర్థం అయ్యడానికి ఈజీగానే ఉంది. సో విల్ డిస్కస్ వన్స్ అగైన్ అబౌట్ ద కంట్రోలర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ దిస్ పాయింట్? లైక్ టెస్ట్ చెక్ అయినా, టెస్ట్ చెక్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ టెక్స్ట్ ప్రాపర్ గా లోడ్ కాలేదు కాబట్టి మీకు ఆ ఇష్యూ వచ్చింది అంతే. ఓకేనా, శాంపిల్, మెయిన్ శాంపిల్, టెక్స్ట్. ఓకేనా, టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ రెస్పాన్స్ కింద ఏ టెక్స్ట్ కనబడాలనేది కాపీ పేస్ట్ యాడ్ టు క్లిప్ బోర్డ్ కొట్టేయండి. మెసేజ్ ఏం త్రో చేయాలనేది కింద మెసేజ్ లో రాయండి. ఓకేనా, కింద మెసేజ్ లో టెక్స్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే టెక్స్ట్ రాయండి, అది టెక్స్ట్. ఓకే, కోరిలేషన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా చేయండి, బౌండరీ ఎక్స్ట్రాక్టర్ ద్వారా కూడా చేయండి. ఓకేనా, డీబగ్ పోస్ట్ ప్రాసెసర్, రిక్వెస్ట్ డిఫాల్ట్స్, ఇవి నేను ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ స్క్రిప్ట్ లో పెట్టి ఒక శాంపిల్ స్క్రిప్ట్ చేసుకొని ఒక్కొక్కరు ఒక స్క్రిప్ట్ చేసుకొని, ఓకేనా, నాకు జేఎంఎక్స్ అయితే సెండ్ చేయండి అండి మండే, విల్ సీ ఆన్ దిస్. ఓకే, మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, యూ కెన్ పింగ్ ఇట్ ఇన్ గ్రూప్ అండ్ యూ కెన్ కమ్ టు ఆఫీస్ అండ్ యూ కెన్ డూ ఎనీవేర్. ఒకవేళ ఓకేనా, దట్స్ వాట్. కానీ కంప్లీట్ గా మీరు జెమెట్రీ కూడా బాగా క్లియర్ గా అర్థం చేసుకుంటా ఉండండి. ఇప్పుడు మీరు లోడ్ రన్నర్ తో కంపేర్ చేస్తే మీకు ఏది ఈజీగా అనిపిస్తుందండి? జేమీటర్ సార్. జేమీటర్ లో జస్ట్ సెలక్షన్ మాత్రమే, అంతా యూఐ లో ఉంటుంది. ఓకేనా, కానీ జేమీటర్ కి లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దీంట్లో రన్ చేస్తూ ఉన్నావు కదా, నువ్వు రన్ చేస్తున్నప్పుడు నీ మిషన్ లోకల్లో రన్ అవుతా ఉంటుంది. అంటే నీ స్క్రిప్ట్ లోకల్లో రన్ అవుతుంటది, నీ లోకల్ మిషన్ లోనే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది జేమీటర్. అదొక బ్యాక్ డ్రాప్. అయితే మల్టిపుల్ కాంపోనెంట్స్ లేవు, అంటే ఎల్జీ లేదు కదా జేమీటర్కి ఎల్జీస్ యూజ్ చేయలేవు. ఓకేనా, అది ప్రాబ్లం. ఇంకోటి జేమీటర్లో ఏంటంటే మల్టిపుల్ స్క్రీన్స్ ఏమి ఉండవు, అన్ని ఒకే దాంట్లో ఉంటాయి కదా. లోడ్ చేయడంలో కంట్రోలర్ యూస్ చేసే ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రిజల్ట్ అనాలిసిస్ చేయడానికి, ఏ మెసేజ్ యూస్ చేయడానికి, ఎలా జరుగుతుంది, టెస్ట్ ఎలా జరుగుతుంది, అవన్నీ చూసుకోవడానికి ఉంటుంది. జేమీటర్ లో అది ఉండదు. నీకు ఇక్కడ స్క్రిప్టింగ్ లో కనిపిస్తుంది కానీ ఎగ్జిక్యూషన్ లైవ్ లో జేమీటర్ లో చూడలేవండి. కంట్రోలర్ లో చూస్తున్నట్టు గ్రాఫ్ రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి కదా, అవి ఎగ్జిక్యూషన్ లో చూడలేవు. నీకు నెక్స్ట్ తెలుస్తుంది, అది జేమీటర్ లో చూడలేవు. అది చాలా బ్యాక్ డ్రాప్స్ కొన్ని ఉంటాయి,
కానీ దానికి ఏంటంటే మల్టిపుల్ ఫ్రీవేర్ టూల్స్ ఉంటాయి, దాంతో ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. దాంతో ఇంటిగ్రేట్ చేసి అక్కడ చూస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ ఉంటాయి. సో JMeter లిమిటేషన్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్రీవేర్. ఓకే, కానీ మీరు అక్కడ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆప్షన్స్ తెలుసుకొని ఉండాలి అంతే. అక్కడ ఫంక్షన్స్ కొన్ని గుర్తుపెట్టుకొని ఉండాలి, లైక్ వెబ్రేజ్ చెప్పారం అని, వెబ్రేజ్ ఫైండ్ అని, దాని తర్వాత స్టార్ట్ ట్రాన్సాక్షన్, ఎండ్ ట్రాన్సాక్షన్ అని, LR ఎగ్జిట్ ఫంక్షన్ అని, అలా ఆప్షన్స్ ఫంక్షన్స్ రూపంలో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆప్షన్స్ రూపంలో పెట్టాలి. ఇక్కడ నువ్వు టెస్ట్ చెక్, హౌ యూ కెన్ డూ ద టెక్స్ట్ చెక్ ఇన్ JMeter అంటే యూ నీడ్ టు యూస్ అసెర్షన్, వేర్ యూ కెన్ చెక్ ద రిజల్ట్స్ ఆఫ్ అసెర్షన్ అంటే యూ నీడ్ టు యాడ్ a listener called assertion results. And how you are going to do how we are going to validate the response time of a page in JMeter ante you need to use a transaction controller. Okay, and if there is a change in the particular request and I need to make a change for each and every time, what you will do, I need to use a request default, so that if we change over here, it will be reflected to all the other requests if the request consisting of a common point. Okay, common గా ఏదైనా ఉంటే we can able to handle by using request defaults. Okay, how you will do the correlation అంటే by using regular expression extractor or boundary extractor. These are the two things which there are JSON extractor, some other, but mostly I have used only boundary extractor and regular expression extractor. Okay, what is the, and I want to see where the request exactly it is going to come, whether the variable is placing the right request or not, whether it is capturing the right one or not, how we are going to validate. We have a debug post processor where we can see the whatever the variables which are occurring, we can able to see in the debug post processor. Okay, whether it is a correlation variable or any variable which are going to declare, we can able to see by using debug post processor. Okay, what is post processor? Whatever the request which we are going to capture after the request has executed, whatever the values if you want to capture, post processor will be helpful. Okay, preprocessor, what is the use of preprocessor? Preprocessor is nothing but to execute a request, whatever the necessary things are required, that will be there in preprocessors. So ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్, సో ఆప్షన్స్ ని గుర్తుపెట్టుకోవాలంటే. సో ఇవన్నీ ఎప్పుడు గుర్తుంటాయి, మీరు రోజు చేస్తూ ఉంటే గుర్తుంటాయి. మీరు చేయకుండా అది చేసేసాను కదా అయిపోయిందంటే ఈ రోజుకి అయిపోతుంది, నెక్స్ట్ రోజుకి గుర్తుండదు. మోస్ట్లీ నాకు కూడా ఇన్ని రోజులు గుర్తు ఉండడానికి నాకు 1 or 2 days లో కాదు కదా, ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద మనకు చేస్తూ అలవాటు అయిపోయి ఉంటాయి. సో దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు రిమెంబర్. ట్రై టు డూ మల్టిపుల్ టైమ్స్, ట్రై టు రిమెంబర్ ఫర్ వాట్ రీజన్ వీఆర్ గోయింగ్ టు యూస్ విచ్ వన్ అండ్ ఆల్ దోస్. ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్, యూ కెన్ యూజ్ దిస్ ఆప్షన్, దట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యాపీ వీకెండ్, ఎంజాయ్ యువర్ వీకెండ్, డూ యువర్ వీకెండ్ ఎంజాయ్ చేస్తూనే వర్క్ కూడా చేయండి అండి. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. బై. ఇంకా మండేనే కదా సార్? మండేనే అండి.